మరోసారి ఉలిక్కిపడింది. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ దొరికాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 200 గ్రాములకు పైగా కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్లో బడా బాబులు దొరికారు. సినీ రంగానికి చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తం 5గురిని అరెస్టు చేశామని సైబరాబాద్ డీసీపీ తెలిపారు. ఇందులో అమన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడని, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి గురించి చెప్పారు. ప్రాథమికంగా చేసిన పరీక్షల్లో అందరికీ పాజిటివ్ వచ్చిందని డీసీపీ అన్నారు. 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వేరే గ్యునీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్గానే వెళ్ళాలా. ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉంది. ఒక అతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటీ వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో పంపుతున్నారు. రైడ్లో మొత్తం